పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను ప్రేక్షకులకి. ప్రశ్న ఏంటి అంటే, ఏలూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టా మహేష్ కుమార్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్, ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్రశ్నకి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అయిపోయేలోపు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మీ అనుమానాలు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కానీ పుట్టా మహేష్ యాదవ్ ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఇచ్చిన షోకాజ్ నోటీస్కి తాజాగా ఆయన సమాధానం చెప్పారు. నిన్న సమాధానం చెప్పి, నేను ఏ పాపము ఎరగలేదు, నాకే తప్పు తెలియదు, అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారు, తెలంగాణ ప్రభుత్వం ఎవరినో టార్గెట్ చేయబడి నన్ను ఇరికించారు అని చెప్తున్నాడు మహేష్ యాదవ్. ఏం చెప్తున్నాడు తెలుసా? మహేష్ యాదవ్కి తెలంగాణ బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న తలసాని ఉన్నాడు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్కి మహేష్ కుమార్ అల్లుడవుతాడు. ఎట్లంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్యామిలీకి మహేష్ పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ చెల్లెల్ని తలసాని ఫ్యామిలీకి ఇచ్చారు, తలసాని కొడుకు ఇచ్చారు. ఇదంతా వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది. గతంలో టీడీపీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీలోనే ఉన్నారు. అదే పుట్టా కుటుంబం నుంచి మహేష్ కుమార్ యాదవ్కి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో కీలక నేతగా ఉన్న యనమాల రామకృష్ణుడి కుమార్తె మహేష్ యాదవ్ భార్య. మొత్తం కంప్లీట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్, యనమాల రామకృష్ణుడు, వాళ్ళ నాన్న మాజీ టీటీడీ చైర్మన్, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మొత్తం ఒక పొలిటికల్ ఫ్యామిలీ. ఈ అన్నింటి నేపథ్యంలోనే అసలు మహేష్ యాదవ్ రాజకీయాల్లోకి రావడానికి కారణమే వాళ్ళ కుటుంబ నేపథ్యం. మొత్తం ఫ్యామిలీలో రాజకీయ నాయకులు, ఫ్యామిలీలో రాజకీయ నాయకత్వం కావచ్చు, ఫ్యామిలీలో బిజినెస్లనున్న రాజకీయంగా ఆయనకి భిక్ష దొరికింది మాత్రం ఖచ్చితంగా రికమెండేషన్ రాజకీయం, కుటుంబ నేపథ్యంలో దొరికింది. అది కూడా ఎక్కడ? కడప జిల్లాకు సంబంధించిన మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఏలూరులో, గతంలో ఎవరికి టీడీపీలో ఒక సామాజిక వర్గానికి చాలా బలమైన ప్రాంతంగా ఉన్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి అక్కడ ఏలూరు ప్రజల్ని ఒప్పించి గెలిపించిన తర్వాత కేవలం వ్యాపార వ్యవహారాల కోసం మాత్రమే మహేష్ కుమార్ యాదవ్ ఏదైతే టీడీపీ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న, వాళ్ళ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న రాజకీయ పార్టీల్లోని కీలకమైన నాయకులతో దోస్తాన్ చేయడం, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారనే విషయం మొన్న మొయినాబాదులో జరిగిన సంఘటనతో బయటకు వచ్చింది. చాలామంది మాట్లాడుతున్నారు, అసలు ఈ పైలట్ రోహిత్ రెడ్డికి మహేష్ కుమార్ యాదవ్కి సంబంధం ఏడ కుదిరింది, వీళ్ళు ఏడగలుచుకున్నారు, ఎందుకు మొయినాబాద్ దాకా వచ్చి అక్కడ ఒక డ్రగ్స్ పార్టీ జరుగుతుంది, ఒక మందు పార్టీ జరుగుతుంది, అసలే డ్రగ్స్ కోసం భూతద్దం వేసి వెతుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అటువంటి పార్టీలో ఇంత ధైర్యంగా పార్లమెంట్ను వదిలేసి వచ్చి, పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ అనంతర సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలను వదిలేసి వచ్చి మొయినాబాద్లో పార్టీలో కూర్చోవాల్సిన అవసరం ఏంటనే చర్చ జరుగుతున్న ఈ టైంలో మహేష్ కుమార్ యాదవ్ ఏం చెప్తున్నాడు? నాకు డ్రగ్స్ అలవాటు లేదు, దయచేసి నేను డ్రగ్స్ తీసుకున్నాననే విషయాన్ని నమ్మకండి, నాకు డ్రగ్స్ అలవాటు ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. విషయం ఏంటంటే, అక్కడ పోలీసులు చాలా స్పష్టంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, టెస్ట్ చేశారు, మొన్న డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది, ఆయన మీద కేసు నమోదైంది, రేపు పొద్దున సిట్ ఏర్పడింది, దాని మీద సిట్ ఎప్పుడో ఆయన పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ రాజకీయ పార్టీలో వాళ్ళ పార్టీకి ఇచ్చిన సమాధానంలో నేను డ్రగ్సే తీసుకోలేదని చెప్తున్నాడు. నమ్ముతారా? మీరు నమ్ముతున్నారా? ఏలూరులో చాలా చోట్ల కొన్ని పోస్టర్లు వెలిసాయి. మీరెవరు నమ్మకపోయినా, మీడియా నమ్మకపోయినా, పార్టీ అధిష్టానం నమ్మకపోయినా, తెలుగుదేశం పార్టీ నమ్మకపోయినా, వాళ్ళ మామ నమ్మకపోయినా, వాళ్ళ నాన్న నమ్మకపోయినా, వాళ్ళ మేనమామ ఎవరైతే సికింద్రాబాద్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నమ్మకపోయినా, మేము నమ్ముతున్నామని కొందరు ఆయన అభిమానులు ఏలూరులో ఫ్లెక్సీలు కట్టిన సందర్భం కనిపించింది. కానీ ఏలూరు ప్రజలు ఎప్పుడైతే పుట్టా మహేష్ యాదవ్ దొరికాడో అప్పటి నుంచి అతని పట్ల ఉన్న అభిమానాన్ని వదులుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఆయనకు లోకల్గా ఉండే సొంత పార్టీలోని శత్రువులు కూడా ఆయన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడానికి పుట్టా మహేష్ యాదవ్ కొత్త కథలు చెబుతున్నాడనే చర్చ టీడీపీ అనుకూల మీడియాని ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ నేను తప్పు చేయలేదంటే నమ్ముతారా ప్రజలు? ఎందుకంటే ఎవరైతే నమిత్ శర్మ పుట్టాతో పాటు వచ్చాడో, నమిత్ శర్మ చిన్నోడేం కాదు, ఢిల్లీలో చాలా పెద్ద రియల్టర్. నమిత్ శర్మ దుబాయ్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పుట్టా మహేష్ యాదవ్కి నమిత్ శర్మకి దోస్తాన్ ఉంది. ఇద్దరు కలిసి ఇతర రాష్ట్రాల్లో చాలా కాంట్రాక్టుల్లో కలిసి పనిచేస్తున్నారనే చర్చ నడుస్తుంది. అంతేకాదు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కావచ్చు, వీటి సెటిల్మెంట్లు కావచ్చు, చాలా కీలకమైన వ్యక్తి అని తెలుస్తుంది. అంతేకాదు చాలా రోజులుగా పైలట్ రోహిత్ రెడ్డికి ఈ డ్రగ్స్, దీనికి సంబంధిత వ్యవహారాల్లో పాత్ర ఉందని, ఆయన ప్రమేయం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో పైలట్ అడ్డంగా దొరికిపోయాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు పైలట్ తమ్ముడు దొరికిపోయాడు, జైలుకి వెళ్ళాడు. 11 మంది మొత్తం ఇందులో పట్టుకున్న, తాజాగా ఇంకెవరినో కూడా వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తిని ఇవాళ కూడా అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుట్టాని పార్టీ నమ్ముతుందా?
మహేష్ మాటల్ని పార్టీ నమ్ముతుందనే ఆసక్తికరంగా మారింది. మహేష్ ఇచ్చిన సమాధానంలో ఒక కీలకమైన అంశం కూడా ఉంది. ఏంటంటే ఈ తెలంగాణలో బీఆర్ఎస్లో కీలకమైన నేతగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ని టార్గెట్ చేయడం కోసం, తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఇరికించడం కోసం అంట. అంటే విచిత్రంగా అనిపించింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కథ వేరు, పుట్టా మహేష్ కథ వేరు. పుట్టా మహేష్ని పట్టుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఇరుక్కుంటాడు రాజకీయంలో? పుట్టా మహేష్ యాదవ్ని ఆయన డ్రగ్స్ తీసుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాజకీయ భవిష్యత్తుకి ఏమి ఎఫెక్ట్ అవుతుంది? పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికిపోతే తలసాని ఫ్యామిలీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? తలసాని ఫ్యామిలీని ఎట్లా 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 ఇరకాటంలో పడేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇది పూర్తి రాజకీయ కుట్ర అంట. పుట్టా మాటలు చెప్తుంటే నిజంగా అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మీకేమనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నేను డ్రగ్స్ తీసుకోలేదు, తలసానిని టార్గెట్ చేయడం కోసం నన్ను ఇరికించారా కేసులో అన్న పుట్టా వ్యాఖ్యలను చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా నమ్మశక్యంగా ఉన్నాయా లేవా? మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.